హలో అండి. నేను ఝాన్సీని. అందరూ బాగున్నారండి? ఇదిగో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇగోండి ఇక్కడ మా శ్రీరామచంద్ర నగర్లో సాయి శోభన అపార్ట్మెంట్లో స్వామిని చూపిస్తున్నానండి. ప్రతి సంవత్సరం దేవుణ్ణి తీసుకొచ్చి ఇలా పూజలు చేస్తారనమాట. హారతి ఇస్తున్నారు చూడండి. అలాగే కరెన్సీ నగర్లో ఇంకొక 2 మండపాలను చూద్దామండి. విఘ్నేశ్వరుడు అంటే మనము ఫస్ట్ ఏ పూజ చేసినా తొలి పూజ విఘ్నేశ్వరుడికే కదా చేస్తాం కదండి. ఈయన వాహనమేమో మూషిక వాహనము, నడుము చుట్టూనేమో పాము. ఈ రెండు శత్రువులుగా ఉంటాయి బయట అయితే, కానీ దేవుడి దగ్గర మాత్రం ప్రశాంతంగా ఉంటాయన్నమాట. అయితే ఈయన విఘ్నాధిపతి కదా, అంటే మంచి పనులు చేసినప్పుడు విఘ్నాలు కలిగించకుండా చెడ్డ పనులు చేసినప్పుడు విఘ్నాలు కలిగిస్తూ దేవుడు విఘ్నాధిపతిగా ఉంటాడంటండి ఈయన. అయితే నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం వస్తుంది అని చెప్పిన స్వామి ఈయనే కదా. కుమారస్వామితో పోటీపడి ఈయన్నే గణాధిపతిగా చేస్తారు కదా. అలా చేయడం వలన, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన చూడండి, ఇది కరెన్సీ నగర్లోని స్వామి మండపం అండి. బాగుంది, చక్కగా లైట్స్ అవి పెట్టి చాలా బాగా చేశారు డెకరేషను. ఈరోజు కంపల్సరీ స్వామి కథ చదువుకోవాలంటారు కదండి. లేదంటే చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయని చెప్తారు కదా. అందుకని అందరూ కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటారు. అదే కదా ఈ కథలో మనం చదువుకుంటాము. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారండి కుమారస్వామి కాలనీలో. ఇంకా విఘ్నేశ్వరునే విఘ్నాధిపతిని చేయమని చెప్తాడు కదా. చూడండి, స్వామికి వాహనం ఏమో లైట్స్, డెకరేషన్ కూడా బాగుంది. చుట్టూనేమో సరేనండి. మరి నాగ యజ్ఞోపవీతం అంటాం కదా.